వెల్కమ్ టు అలో టీవీ. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లలో 3 నుంచి 4 సెల్లార్లలో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. పార్కింగ్ కు అసౌకర్యంగా ఉండడం, వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఫిర్యాదులు అందుతుండటంతో పాటు ముఖ్యంగా వర్షాకాలంలో ఎప్పుడైనా భారీ వర్షాలు కురిసినప్పుడు సెల్లార్లో నిలిచిన నీటిని మోటార్లతో తోడాల్సి వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా సెల్లార్ల కోసం చాలా లోతుగా తవ్వడం వల్ల వచ్చే మట్టి కూడా ఊహించని సమస్యగా మారడమే కాక ఇళ్ల నిర్మాణం వ్యయం కూడా పెరగడానికి కారణమవుతుంది. ప్రస్తుతం మల్టీ ఫ్లోర్ కాంప్లెక్స్ల నిర్మాణాలలో 5 లేదా 6 సెల్లార్లకు అనుమతి ఉంది. అయితే హైదరాబాద్ లో భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లో సెల్లార్ల నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇకపై ఈ సెల్లార్ల పార్కింగ్ సిస్టమ్ కి స్వస్తి చెప్పాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. సెల్లార్లకు బదులుగా పార్కింగ్ కోసం స్టిల్ట్లు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ స్టిల్ట్ల నిర్మాణం వల్ల పార్కింగ్ సమస్య తీరుతుందని, కానీ భవనం ఎత్తులో తేడా వచ్చే అవకాశం ఉన్న కారణంగా స్టిల్ట్లు నిర్మాణించడానికి సంబంధిత బిల్డర్లకు భవనం ఎత్తులో మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ తరహా నిర్మాణాలకు అనుమతినిచ్చినట్లు చెప్పిన ఓ టౌన్ ప్లానింగ్ అధికారి 2 నుంచి 3 స్టిల్ట్లకు అనుమతి ఉందని, ఇల్లు నిర్మించేవారు సానుకూలంగా ఉన్నప్పటికీ కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించేవారు వీటిపై ఆసక్తి చూపడం లేదన్నారు అధికారులు. కమర్షియల్ నిర్మాణాలలో గ్రౌండ్ ఫ్లోర్ కు చాలా డిమాండ్ ఉండడమే దీనికి కారణం. ఆ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే నష్టమేనని బిల్డర్లు ఫీల్ అవుతున్నారట. మరోవైపు చట్టంలో సవరణలు చేయడం ద్వారానే దీని అమలు సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ సవరణలు చేసైనా సరే త్వరలో అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.